నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. తెలంగాణలో తిరుగులేని నాయకుడు అని చెప్పుకుంటారు కేసీఆర్ గురించి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా. అయితే ఇప్పుడు ఆ తిరుగులేని నాయకుడి బిడ్డలిద్దరూ కూడా చంద్రబాబు వెంటబడుతున్నారు. ఆంధ్ర నాయకుడు, ఆంధ్ర పాలకుడు అని చెప్పేసి మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎద్దేవా చేసిన ఆ చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు కేసీఆర్ బిడ్డలిద్దరూ కూడా నానా తంటాలు పడుతున్నారు. అందుకే నేను ఈ వీడియోకి థంబ్నెయిల్ కూడా మా దేవుడు నువ్వేనయ్యా, మా కోసం వచ్చావయ్యా అని చెప్పేసి పెట్టాను. అయితే అసలు కేటీఆర్, కవిత ఇద్దరు ఇప్పుడు చంద్రబాబు వెంట ఎందుకు పడుతున్నారు? చంద్రబాబుని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఉన్న తెలంగాణలోని సాలిడ్ ఓటు బ్యాంకుని వాళ్ళ వైపు తిప్పుకోవడానికే అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. మొన్నటి వరకు కూడా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళంతా మొత్తం మూకుమ్మడిగా దాడి చేసింది ఎవరి మీద అనంటే తెలుగుదేశం పార్టీ మీదే. 2014కి ముందు విభజన టైంలో అసలు చంద్రబాబు తుమ్మినా సరే అదిగదిగో తెలంగాణకి వ్యతిరేకంగా తుమ్మాడు చంద్రబాబు అనేవాళ్ళు, దగ్గినా సరే తెలంగాణకి వ్యతిరేకంగా దగ్గుతున్నాడు చంద్రబాబు అని మాట్లాడేవాళ్ళు. ఆ తర్వాత 2014లో చూస్తే తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అంటే విభజన సమయంలో చంద్రబాబు నాయుడు తెలంగాణకి వ్యతిరేకి అని చెప్పి కేసీఆర్ ఎన్ని ప్రసంగాల్లో, ఎన్ని మీటింగుల్లో చెప్పారో మనందరికీ గుర్తే. చంద్రబాబు తెలంగాణకి ద్రోహం చేస్తున్నాడని కూడా మాట్లాడారు. కవిత, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా ఒకటే పాట పాడారు. తెలంగాణకి ద్రోహం చేసేది చంద్రబాబు, రెండు కాళ్ల సిద్ధాంతం అనేవాళ్ళు. అదేంటో నాకు అర్థం కాలేదు. రెండు కాళ్ళు లేకపోతే మనం నడవలేము, రెండు కళ్ళు లేకపోతే చూపు కూడా సరిగా ఆనదు. కానీ అదేం మాట అర్థం కాలేదు, అసలు ఎవరికి అర్థం కాల. ఆనాడు ఆ తెలంగాణ సాధించుకునే మూమెంట్ లో అదంతా కూడా నడిచింది. అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాలి, అంతా తెలంగాణ వ్యతిరేకిగా చంద్రబాబు మీద ముద్ర వేయడానికి ట్రై చేశారు కదా. కానీ తెలంగాణ ప్రజానీకం ఆనాడు 2014లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి 15 సీట్లు కట్టబెట్టింది. కానీ ఏం చేశారు? మెల్లమెల్లగా కేసీఆర్ వాళ్ళందరినీ కూడా, తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళందరినీ కూడా టిఆర్ఎస్ పార్టీలోకి తీసేసుకున్నారు. ఒక్కడు మాత్రమే, రేవంత్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. మిగతా వాళ్ళంతా టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. టిఆర్ఎస్ ఎల్పీలో తెలంగాణ తెలుగుదేశం పార్టీని విలీనం కూడా చేసుకున్నారు కేసీఆర్. ఇక 2018లోకి వచ్చేసరికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేశాడు చంద్రబాబు అనే ఒక ఉక్రోషంతో దాన్నే మంచి అవకాశంగా తీసుకొని ఇదిగో తెలంగాణలోకి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తోంది అంటే ఆంధ్ర పాలకులు వస్తున్నారు, మీరు వాళ్ళకు ఓట్లేశారంటే మీ కర్మ అని చెప్పేసి ఇంకొకసారి మళ్ళీ ప్రాంతీయవాదాన్ని రగిల్చి ఆనాడు ఆ ఓటు బ్యాంకునంతా కూడా మళ్ళీ తన వైపు తిప్పుకున్నారు. తెలంగాణ వాదంతో ఓటు బ్యాంకుని తన వైపుకు తిప్పుకున్నారు కేసీఆర్. ఇక చూస్తే 2018 తర్వాత నుంచి అంటే రిటర్న్ గిఫ్ట్ అనే పేరుతోటి వెంటాడాడు కేసీఆర్ చంద్రబాబు నాయుడిని. ఇక 2018 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే ఓడిపోయాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2019లో ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీని ఓడించడానికి ఇక్కడి నుంచి మంత్రుల్ని పంపించి మరీ ప్రచారం చేయించారు. రిటర్న్ గిఫ్ట్ ఆయన అన్నట్టుగానే ఇచ్చారు. అయితే రిటర్న్ గిఫ్ట్ తీసుకోవటం తెలిసిన చంద్రబాబుకి తిరిగి ఇవ్వటం తెలీదా? అందుకనే 2023 ఎన్నికల వరకు కూడా చంద్రబాబు నాయుడు ఎదురు చూశారు. 2023 ఎన్నికల్లో, తెలంగాణలో జరిగిన ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు. మరి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే లావ్ అయిపోతారు కదా, తీసుకున్నది తిరిగి ఇచ్చేయాలి కాబట్టి చంద్రబాబు నాయుడు తిరిగి ఇచ్చారు. ఆ రిటర్న్ గిఫ్ట్ దెబ్బకే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బొక్కబోర్లా పడింది. ఎందుకు అంత వైఫల్యం జరిగింది అనంటే అది కేటీఆర్, కేసీఆర్ చేసుకున్న స్వయం కృతాపరార్థం. 2023లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆ అరెస్టుని కేటీఆర్ ఎంత హేళన చేశారో మనమంతా చూసాం. ఆ హేళన తాలూకా ఉక్రోషం బీఆర్ఎస్ పార్టీలో అప్పటి వరకు గత్యంతరం లేక బీఆర్ఎస్ పార్టీతో సెయిల్ అవుతున్న తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రేవంత్ రెడ్డి తోటి సెయిల్ అయ్యాయి. ఎందుకని అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబుకి రాజకీయ సహచరుడు కాబట్టి వాళ్ళంతా కూడా చంద్రబాబుని ఇంతలా ద్వేషిస్తున్నారా, ఇంతలా ఎగతాళి చేస్తారా చంద్రబాబుని, కింద పడిపోయిన నాయకుడిని అయ్యో పాపం అని అనకుండా, రాజకీయ సహచరుడు అని కూడా చూడకుండా చంద్రబాబుని కేటీఆర్, కేసీఆర్ ఇంత హేళన చేస్తారా అని చెప్పేసి ఆ ఉక్రోషంతో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. మొత్తం అంతా కూడా 2023లో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లకి పరిమితం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఆ తర్వాత చూస్తే జరిగిన
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా బీఆర్ఎస్ పార్టీకి వైఫల్యమే ఎదురైంది. నిజానికి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అని అంటే, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో జరిగింది. సాయన్న ఉన్నారు కదా, సాయన్న కూతురు లాస్యా చనిపోతే ఉప ఎన్నిక వచ్చింది. అసలు ఆ కంటోన్మెంట్ సీటే తెలుగుదేశం పార్టీ సీటు, సాయన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఆ తర్వాత చూస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. దాంట్లో కూడా బీఆర్ఎస్ పార్టీ చతికిల పడింది. ఆ తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది, అందులో కూడా బీఆర్ఎస్ పార్టీ చతికిల పడింది. ఎందుకంటే ఆ జూబ్లీ హిల్స్ ఏదైతే ఉందో స్థానం, అది కూడా తెలుగుదేశం పార్టీ స్థానమే. తెలుగుదేశం పార్టీలో గెలిచిన మాగంటి గోపీనాథ్ 2014లో ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వెళ్లి జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఆయన మొన్న మధ్య చనిపోతే ఉప ఎన్నిక వస్తే మళ్ళీ అది కాంగ్రెస్ పార్టీకి వెళ్లి చేరింది. అంటే ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపే వెళ్ళింది. ఆ తర్వాత చూస్తే మున్సిపల్ ఎన్నికలు, ఆ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మొత్తం అంతా బీఆర్ఎస్ పార్టీని వదిలేసి టీడీపీ క్యాడర్ అంతా కాంగ్రెస్ పార్టీ తోటి సెయిల్ అవ్వటం వల్లే మళ్ళీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే విజయం దక్కింది. బీఆర్ఎస్ పార్టీ సగం సీట్లకే పరిమితం అయిపోయింది. ఇప్పుడు చూస్తే మళ్ళీ జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి కూడా ఓటమి తప్పదు అని చెప్పేసి కేటీఆర్ అర్థం చేసుకున్నారు. ఇలా వదిలేస్తే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎల్లకాలం ఇక కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకుని ఉంటుంది. కాబట్టి మనకి గెలుపు అవకాశాలు ఉండవు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ మొత్తం ఈ ట్విన్ సిటీస్ లో కూడా ఎమ్మెల్యే సీట్లు మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్లిపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు. గతంలో జిల్లాల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీకి సాలిడ్ ఓటు బ్యాంక్ అనుకున్నది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిన హైదరాబాద్ లో పరువు దక్కించాయి. రాబోయే రోజుల్లో ఇలాగే వదిలేస్తే జిల్లాలతో పాటు హైదరాబాద్ కూడా ఊడ్చిపెట్టుకుపోయినా ఆశ్చర్యపోక్కర్లేదని చెప్పి కేటీఆర్ అర్థం చేసుకున్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. గతంలో ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు తెలంగాణకి వ్యతిరేకి అని చెప్పి, లేదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఆయన అరెస్టును కూడా హేళన చేస్తూ మాట్లాడిన కేటీఆర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ నాకు తమ్ముడితో సమానం, చంద్రబాబు నాయుడిని మేము రాజకీయ ప్రత్యర్థిగా చూసామే గానీ పర్సనల్ గా మాకు ఆయనంటే చాలా గౌరవం అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. మరోవైపు కవిత చూస్తే ఆవిడ్ని పాపం బీఆర్ఎస్ పార్టీలో నుంచి అన్యాయంగా బయటికి గెంటేశారు. గెంటేసిన తర్వాత మరి ఆవిడ పాలిటిక్స్ లో సర్వైవ్ అవ్వాలంటే ఏం చేయాలి? వేరే పార్టీలోకి వెళ్ళాలి, లేదా సొంతగా పార్టీ పెట్టుకోవాలి. ఆవిడేం చేస్తుంది? వేరే పార్టీలోకి వెళితే వాల్యూ ఉండదు కాబట్టి నేనే సొంతగా పార్టీ పెట్టుకుంటున్నాను అంటుంది. మరి సొంత కుంపటి ఏర్పాటు చేసుకున్నప్పుడు క్యాడర్ ని కూడా ఏర్పాటు చేసుకోవాలి కదా. సో ఈవిడ బీసీ నినాదం ఎత్తుకున్నారు. అసలు చాలా తెలివిగా కవిత బీసీ నినాదం ఎత్తుకున్నారని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా తన వైపు తిప్పుకోవాలనుకున్నది కాబట్టి బీసీ నినాదం ఎత్తుకుంది. ఆవిడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఏనాడు బీసీల గురించి మాట్లాడిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నుంచి బయటకు రాగానే బీసీ నినాదం ఎందుకు ఎత్తుకుంది? తెలంగాణలో బీసీ ఓటింగ్ చాలా ఎక్కువగా ఉంది. అసలు ఎన్టీ రామారావు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పెట్టిన తర్వాత, అంటే అసలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉండేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని స్టార్ట్ చేసినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు కూడా బీసీలే. అప్పుడు బీసీలు తెలంగాణలో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. పటేల్ పట్వారీ వ్యవస్థ బీసీలని చాలా ఇబ్బంది పెడుతూ ఉండేది. వాళ్ళు ఆ పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి బీసీలకి అండగా నిలబడ్డారు. బీసీలకి రాజ్యాధికారం కల్పించారు. ఎంతో మంది బీసీ నాయకులకి ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. సో ఇప్పుడు ఆ బీసీ నినాదం ఎత్తుకుంది కూడా కవిత. అందుకే ఆ బీసీలందరినీ కూడా తన వైపు తిప్పుకోవడానికి, పైగా బీఆర్ఎస్ లోని నియంతృత్వ పోకడ, అంటే కేటీఆర్ నుంచి కావచ్చు, కేసీఆర్ నుంచి కావచ్చు, లేకపోతే హరీష్ రావు నుంచి కావచ్చు, ఏదైతే నియంతృత్వ పోకడని నాయకులు ఎదుర్కొంటున్నారో బీఆర్ఎస్ పార్టీలో నాయకులు, వాళ్ళందరినీ కూడా తన దగ్గరికి రమ్మని ఆవిడ సంకేతాలు ఇస్తున్నారట. ఇంటర్నల్ గా మీటింగులు పెట్టుకోవటం, మీరు నా పార్టీలోకి వచ్చేసేయండి, మీకు సముచిత స్థానం కల్పిస్తానని చెప్పేసి కూడా కవిత హామీలు ఇస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలకి హామీలు ఇస్తున్నారు. ముఖ్యంగా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతోటి ఆవిడ టచ్ లోకి వెళ్లారని కూడా తెలుస్తుంది. అలాగే తాను పార్టీ పెట్టబోయే ముందు చంద్రబాబు నాయుడిని కూడా ఒకసారి ఖచ్చితంగా కలుస్తాను, ఆయన ఆశీర్వాదం తీసుకుంటానని చెప్పేసి కూడా ఆవిడ చెప్తున్నారు. అయితే గతంలో అసలు కవిత తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు అవ్వబోతోందని కూడా మనం కొన్ని వార్తలు విన్నాం. కానీ ఆ వార్తల్ని కొట్టిపారేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీలోకి కవితని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డిని కూడా తీసుకున్నట్టే అని చెప్పేసి లోకేష్ మాట్లాడటం కూడా సంచలనాలకి తావిచ్చింది. అంటే అవినీతి మరకలు ఉన్న వాళ్ళని పార్టీలోకి తీసుకోమని చెప్పేసి ఓపెన్ గా చెప్పేశారు. మొత్తానికి కవిత అయితే ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్ లో నుంచి కూడా పూర్తిగా బయట పడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఏ లిక్కర్ స్కామ్ అయితే కవిత మీద ఉంది అని చెప్పేసి
కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ఆవిడ వెంట సాలిడ్ గా నిలబడలేదో, ఏ ఓటు బ్యాంకు పోతుంది లిక్కర్ స్కామ్ ఉన్న కవిత తోటి టచ్ లో ఉంటే అని చెప్పేసి వాళ్ళు భయపడ్డారో, ఇప్పుడు ఆ లిక్కర్ స్కామ్ మరకలు కూడా పూర్తిగా కవిత మీద నుంచి తొలగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా ఆవిడ బలంగా ముందుకు వెళ్తారు. క్యాడర్ తోటి అటు బీఆర్ఎస్ లో ఆవిడతో టచ్ లో ఉన్న క్యాడర్ కావచ్చు, బీఆర్ఎస్ లో ఉన్న నాయకులతోటి కావచ్చు, ఇంకా బలంగా చొచ్చుకు వెళ్తారు ఆవిడ అని చెప్పేసి కూడా మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడిని కూడా ప్రసన్నం చేసుకుంటే, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ని కూడా ప్రసన్నం చేసుకుంటే, గతంలో రేవంత్ రెడ్డి వెంట నడిచిన ఆ క్యాడర్ ఖచ్చితంగా నాతోటి కూడా నడుస్తుంది కదా, చంద్రబాబు తోటి సఖ్యతగా ఉంటే, లోకేష్ తోటి సఖ్యతగా ఉంటే వాళ్ళు నాతో కూడా సేల్ అవుతారు కదా, పైగా నేను బీసీ నినాదం ఎత్తుకున్నానని చెప్పేసి కవిత భావిస్తున్నారు. అందుకని ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా, అటు కేటీఆర్ ఇటు కవిత ఇద్దరు కూడా చంద్రబాబు నామస్మరణ చేస్తున్నారు, చంద్రబాబు నామ జపం చేస్తున్నారు. అయితే మొత్తానికి మరి చంద్రబాబు నామస్మరణ, చంద్రబాబు నామ జపం వీళ్ళిద్దరికి ఎంత ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే గతంలో వీళ్ళంతా చంద్రబాబుని తిట్టిన వాళ్లే. ఈవెన్ హరీష్ రావు కూడా ఈ మధ్య చంద్రబాబు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆయనకి నమస్కారాలు పెట్టడం, ఆయనతోటి చాలా కులాసాగా నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడటం చేస్తున్నారు. ఇదంతా కూడా పార్టీకి బలం చేకూర్చడానికి, పార్టీ శ్రేయస్సు కోసం చేస్తోందే తప్ప చంద్రబాబు నాయుడు మీద ఓ మర్యాద పొంగిపోయి, అభిమానం కారిపోయి ఆయన మీద ఆప్యాయత కురిపించేసేయాలని కాదు అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. అయితే మరోవైపు హరీష్ రావు కూడా నిత్యం పార్టీలో ఆయన పాతివ్రత్యం ఆయన నిరూపించుకోవాల్సిన అగత్యం కూడా ఏర్పడింది. మరి ఇలాంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ 2028 ఎన్నికల్లో ఏమాత్రం నిలబడగలుగుతుందా? 2028 ఎన్నికల సంగతి పక్కన పెడితే అసలు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళీ సత్తా చాటుకోగలుగుతుందా? మళ్ళీ అసలు ప్రూవ్ చేసుకోగలుగుతుందా? ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రూవ్ చేసుకోలేకపోతే ఖచ్చితంగా రేపు 28 ఎన్నికల్లో కూడా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉండదు అని చెప్పేసి కూడా చాలా మంది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అని తెలియాలంటే వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.